హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇన్స్పైరింగ్ వరల్డ్ మ్యాథ్స్ మ్యాజిక్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏజెస్. ఈ ఏజెస్లో మనం మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక నోట్ పాయింట్ ఉంది. ఎప్పుడైనా కానీ ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య వయస్సుల డిఫరెన్స్ అనేది ఎప్పుడూ కూడా కాన్స్టాంట్గా ఉంటుంది. అంటే ఒకవేళ ఏ వయసు 10 సంవత్సరాలు, బి వయసు 15 సంవత్సరాలు, అంటే వాళ్ళిద్దరి మధ్య ఎంత డిఫరెన్స్ ఉంది? 5 ఇయర్స్ అనేది డిఫరెన్స్ ఉంది. సో వాళ్ళు ఎప్పుడు ఎంతకాలం అయినా కూడా ఈ డిఫరెన్స్ అనేది ఎప్పుడూ కూడా 5 ఇయర్సే ఉంటుంది. అంటే ఒకవేళ ఏకి 10 నుంచి 20 ఇయర్స్కి వచ్చాడు, అప్పుడు బి ఎక్కడికి వస్తాడు? 15 నుంచి 25కి వస్తాడు. అప్పుడు ఎంత ఉంది డిఫరెన్స్? 5 ఇయర్స్. అంటే డిఫరెన్స్ అనేది ఎప్పుడూ కూడా కాన్స్టాంట్గా ఉంటుంది. సో ఈ డిఫరెన్స్ కాన్స్టాంట్గా ఉంటుందనే దాని మీద పెట్టుకొని ప్రాబ్లమ్స్ చేద్దాం. ఫస్ట్ ఒక ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ద ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ A and B are 12 years and 18 years respectively. After how many years the ratio between their ages will be 7:9? చూస్తే ఈ ప్రాబ్లం మనకి ఏమి ఇచ్చాడు? ఏ ఏజ్ ఇచ్చాడు 12 ఇయర్స్, బి ఏజ్ ఇచ్చాడు 18 ఇయర్స్. ఎన్ని సంవత్సరాల తర్వాతకి ఒక రేషియో అవుతుందని చెప్పేసి ఇచ్చాడు. సో ఎన్ని సంవత్సరాల తర్వాత అని ఇచ్చినా లేదా ఎన్ని సంవత్సరాల ముందు రేషియో అని ఇచ్చినా కానీ ఒకే ప్రాసెస్ ఉంటుంది. చదవం. ఫస్ట్ ఏ ఎంత? 12 కదా, బి 18. ఇక్కడ మనం చూసుకుంటే డిఫరెన్స్ చూసుకుందాం. ఫస్ట్ 12కి 18కి డిఫరెన్స్ ఎంత ఉంది? 6 ఇయర్స్ అనేది డిఫరెన్స్ ఉంది. అంటే ఈ 6 ఇయర్స్ డిఫరెన్స్ ఇప్పుడు ఉందంటే ఎప్పుడైనా కానీ డిఫరెన్స్ అనేది 6 ఇయర్సే ఉంటుంది. సో ఇప్పుడు చూసుకుంటే మనకు కావాల్సిన రేషియో ఎంత? 7:9 కదా. చూడండి ఇక్కడ 7:9లో ఎంత డిఫరెన్స్ ఉంది? 7కి 9కి ఇప్పుడు 7 పార్ట్స్ 9 పార్ట్స్గా ట్రీట్ చేసుకున్నాం. 7 పార్ట్స్కి 9 పార్ట్స్కి డిఫరెన్స్ ఎంత? 2 పార్ట్స్ అనేది డిఫరెన్స్గా ఉంది. సో 2 ఇయర్స్ అనేది డిఫరెన్స్ ఉంది. మరి మనకు ఒరిజినల్గా ఎంత ఉండాలి డిఫరెన్స్? ఎప్పుడైనా కూడా 6 ఇయర్స్ ఉండాలి. ఇక్కడేమో 2 ఇయర్సే ఉంది. మరి ఈ 2 ఇయర్స్ని 6 ఇయర్స్ చేద్దాం. ఎలా? ఇంటూ 3 చేస్తే 6 ఇయర్స్ అవుతుంది కదా. సో అంటే ఈ రేషియో మొత్తాన్ని కూడా 3తో మల్టిప్లికేషన్ చేద్దాం. 3తో మల్టిప్లికేషన్ చేస్తే ఎంత? 3 7 21, 9 3 27. సో ఇప్పుడు ఏం లేదు, ఈ రేషియోనే నేను 3తో మల్టిప్లికేషన్ చేశాను. ఇంకోటి, రేషియోని మనం ఒకే నెంబర్ తోటి డివిజన్ చేసినా మల్టిప్లికేషన్ చేసినా కూడా ఆ రేషియో అనేది వాల్యూ అనేది చేంజ్ కాదు. సో ఆ రేషియోని మనం ఒకే నెంబర్తో మల్టిప్లికేషన్ చేయొచ్చు, ఒకే నెంబర్తో డివిజన్ కూడా చేయొచ్చు. ఇప్పుడు చూడండి, మనకి డిఫరెన్స్ ఎంత ఉంది? ఎగ్జాక్ట్గా 6 ఇయర్స్ ఉంది కదా. సో ఇక్కడ కూడా 6 ఇయర్స్ ఉంది, ఇక్కడ కూడా 6 ఇయర్స్ ఉంది. సో ఓకే కదా ఇప్పుడు రేషియో. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే 12 నుంచి 21కి, 18 నుంచి 27కి డిఫరెన్స్ ఎంత ఉందో చూడండి. 12 నుంచి 21కి, 18 నుంచి 27కి ఎంత ఉంది డిఫరెన్స్? 9 ఇయర్స్. అంటే ఈ 12 ఇయర్స్ 18 ఇయర్స్ ఏజ్గా ఉన్న ఏ అండ్ బి రేషియో 7:9గా కావడానికి 9 సంవత్సరాల కాలం అనేది పడుతుంది. నేనేం చేయలేదు, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఒకసారి అన్ని అరేంజ్ చేసుకుని చూద్దాం. ఫస్ట్ వాళ్ళ ఏజెస్ ఇచ్చాడు, 12 ఇయర్స్ ఇచ్చాడు, 18 ఇయర్స్ ఇచ్చాడు. సో ఏజ్ డిఫరెన్స్ చూసుకుని ఎంత ఉంది? 6 ఇయర్స్ ఉంది. తర్వాతకి వాడు ఒక రేషియో ఇచ్చాడు. ఆ రేషియోకి ఎప్పటికి ఎన్ని సంవత్సరాలకు అవుతుంది అన్నాడు. సో ఆ రేషియో రాసుకున్నాం. ఎప్పుడైనా కానీ వాడు ఇచ్చిన రేషియో మనకి డిఫరెన్స్ కానీ తెలిస్తే ఆ డిఫరెన్స్కి అనుగుణంగా ఆ రేషియోని చేంజ్ చేసుకోవాలి. అదే మనకి పాయింట్. సో 2 ఇయర్స్ మనకి డిఫరెన్స్ ఉంది, మనకి ఎంత కావాలి? 6 ఇయర్స్ కావాలి. సో కాబట్టి ఇంటూ 3 చేస్తా. ఇంటూ 3 చేస్తే 21, 9 3 27. సో ఇప్పుడు మనకు కావాల్సిన డిఫరెన్స్ ట్రాలీ అయిపోయింది. సో ఆ డిఫరెన్స్ ట్రాలీ కావడానికి ఎన్ని ఇయర్స్ పట్టింది? 9 ఇయర్స్ పట్టింది. సో 9 ఇయర్స్ అనేది మన ఆన్సర్ అవుతుంది. వాడు ఒకవేళ ఇదే ప్రాబ్లాన్ని ఈ 12 ఇయర్స్ 18 ఇయర్స్ ఇచ్చే ఎంతకన్నా ముందు డిఫరెన్స్ అని కూడా అడగవచ్చు. అట్లా అడిగినా కూడా ఇదే ప్రాసెస్లో చేయొచ్చు. ఆ తర్వాత ఇంకొక ప్రాబ్లం చూద్దాం. The ratio of husbands and wives' ages is 4:3. The product of their ages is 300. The ratio of their ages after 5 years will be. చూస్తే ఇక్కడ మనకి హస్బెండ్ వైఫ్ రేషియో ఇచ్చాడు. హస్బెండ్ వచ్చేసి 4 పార్ట్స్, వైఫ్ వచ్చేసి 3 పార్ట్స్. ఆ తర్వాతకి వాళ్ళ ప్రోడక్ట్ ఇచ్చాడు ప్రజెంట్ 300. తర్వాతకి వాళ్ళ రేషియో ఆఫ్టర్ 5 ఇయర్స్ ఇచ్చాడు. సో చూసుకుంటే దీని 4 పార్ట్స్ కదా, మనం 4 పార్ట్స్ 3 పార్ట్స్ కదా. సో 4 పార్ట్స్ ఇంటూ 3 పార్ట్స్ ఈక్వల్ టు 300. వాడు ఇచ్చిన స్టేట్మెంట్ అదే కదా. ద ప్రొడక్ట్ ఆఫ్ దేర్ ఏజెస్ ఈస్ 300 అన్నాడు.
సో 4 parts ఇంటూ 3 parts ఈక్వల్ టు 300. సో మనకు క్యాలిక్యులేట్ చేసుకుంటే 4 3 జా వచ్చేసి 12 ఇందులో 12 2 జా 24, తర్వాతకి 12 5 జా. సో పీ ఇంటూ పీ స్క్వేర్ ఈక్వల్ 25 అంటే పీ ఈక్వల్ టు 5. ఇప్పటిదాకా ఏం చేయాలో వాడు ఇచ్చిన స్టేట్మెంట్నే రాసుకున్నా. వాడు ప్రోడక్ట్ ఇచ్చాడు, ప్రోడక్ట్ రేట్ ఇచ్చాడు 4 parts ఇంటూ 3 parts ఈక్వల్ టు 300 ఇచ్చాడు. దాని నుంచి నేను పీ క్యాలిక్యులేట్ చేశా. అంటే పీ అంటే 1 part వాల్యూ వచ్చింది. 1 part వాల్యూ ఎంత వచ్చింది 5. ఇప్పుడు మనం లెక్క కనుక అబ్జర్వ్ చేస్తే ఒకసారి చూడండి, ద రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ ఆఫ్టర్ 5 years విల్ బీ. సో ఏడు కూడా ఏం అడుగుతున్నాడు, 5 years తర్వాత అడుగుతున్నాడు కదా. మనకి 1 part వాల్యూ కూడా ఎంత వచ్చింది 5 వచ్చింది. 1 part వాల్యూ మనకు 5 వచ్చింది. వాడు అడగడం కూడా 5 years తర్వాత అడిగిండు. అంటే 1 part కదా ఇంక్రీజ్ అయ్యేది. సో 4 parts ఆల్రెడీ ఉంది. 1 part ఇంక్రీజ్ చేస్తే 5, 3 parts ఆల్రెడీ ఉంది. 1 part ఇంక్రీజ్ చేస్తే 4. అంటే మన రేషియో వచ్చేసి 5:4. అంతే, ఆన్సర్ అయిపోయింది. ఏం చేయలేదు నేను. ఇక్కడ దాకా అర్థమైంది అందరికి దాదాపుగా. 1 part వాల్యూ క్యాలిక్యులేట్ చేశా. సో 1 part వాల్యూ నాకు 5 వచ్చింది. వాడు తర్వాతకి ఏం చెప్తున్నాడు, ద రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ ఆఫ్టర్ 5 years. సో వాడు 5 years అంటే 1 year 1 part ఇంక్రీజ్ అవుతున్నట్టే కదా. సో 5 years 1 partకే కాబట్టి ఆ 1 partని యాడ్ చేసా అంతే. మీకు ఒకవేళ డౌట్ ఉంటే చూడొచ్చాడా, పీ అయితే వచ్చింది మనకి 1 part వాల్యూ 5 కదా. సో 4 parts కాబట్టి 4 5 జా 20, తర్వాతకి 3 5 జా 15. సో ఇది పర్సెంటేజెస్. వాడు రేషియో అడిగింది 5 years తర్వాత కాబట్టి 20 + 5 25, 15 + 5 20 చేస్తే 5 5 జా, నెక్స్ట్ 5 4 జా 5:4. సో ఇదేనా వచ్చింది. సో దీనికోసం మనం ఇదంతా చేయొద్దు. ఇక్కడ పార్ట్స్ ఎప్పుడైనా కూడా మనకు 1 part వాల్యూ వచ్చింది. సో వాడు ఇచ్చిన టైం బాండ్ కూడా సేమ్ 1 partకి ఈక్వల్ అయింది. అట్లాంటప్పుడు మనం ఇంక చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా 1 partని యాడ్ చేస్తే సరిపోతుంది. ఇది నెక్స్ట్ ఇంకో సమ్ కానీ చూసుకుంటే, ఇది ఇందాక వచ్చేసి ప్రొడక్ట్ మీద అడిగాడు కదా. ఇప్పుడు సమ్ మీద అంటే ద సమ్ ఆఫ్ ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ 3 brothers ఈజ్ 108 years. 6 years ago the ratio between their ages was 1:3:5. What is the present age of elder brother? సో ఇక్కడ ఏం అడుగుతున్నాడు, ఎల్డర్ బ్రదర్. సో చూసుకుంటే మనకి ఇక్కడ సమ్ ఇచ్చాడు. ఎప్పుడు ఇచ్చాడు, ప్రజెంట్ ఏజెస్ సమ్ ఇచ్చాడు. మరి రేషియో ఎప్పుడు ఇచ్చాడు, 6 years ago రేషియో ఇచ్చాడు. సో ఎప్పుడైనా కానీ అలా రేషియో ఒకటి ఇచ్చినప్పుడు, సమ్ ఒకటి ఇచ్చినప్పుడు కూడా రెండు ఒకే టైం బాండ్కి సంబంధించి ఉండాలి. అంటే ఐదర్ ప్రజెంట్ అయినా ఉండాలి, లేదంటే 6 years ago, అది 6 years ago, ఇది 6 years ago ఉండాలి. సో ఇక్కడ మనకు రేషియో ఇచ్చాడు కదా 6 years ago. సో ఈ సమ్ని మనం ప్రజెంట్ ఇచ్చాడు కదా, మరి 6 years ago సమ్ ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేద్దాం. ఎలా, ప్రజెంట్ వచ్చేసి 108 అనేది సమ్ ఇచ్చిండు టోటల్గా. సో 6 years బ్యాక్ చూసుకుంటే, సో అందరిది 3 brothers కదా, 3 brothers కాబట్టి ఒక్కొక్కరిది 6 years మైనస్ అవుతుంది. సో ఫస్ట్ బ్రదర్ది 6, సెకండ్ బ్రదర్ది 6, థర్డ్ బ్రదర్ది 6, అంటే టోటల్ ఎంత 18 years. సో 18 years అనేది మనం మైనస్ చేయాలి. 18 years మైనస్ చేస్తే ఎంత వచ్చింది, 90 years వచ్చింది. ఈ 90 years అనేది ఏంటిది, సమ్ ఆఫ్ ద 6 years ago ఏజెస్ ఆఫ్ 3 brothers. 6 years ago 3 brothers యొక్క సమ్ వచ్చేసి ఎంత వచ్చింది, 90 years వచ్చింది. ఆ తర్వాతకి మనకి ఇక్కడ రేషియో ఇచ్చాడు, ఇది 1:3:5. 6 years ago రేషియో ఇచ్చాడు. మరి మళ్ళీ ఏం క్యాలిక్యులేట్ చేయమంటాడు, ఎల్డర్ బ్రదర్. సో ఇందులో 1:3:5 అంటే ఇందులో ఎల్డర్ బ్రదర్ ఎవరై అంటారు, 5 కదా. సో ఒకవేళ యంగర్ బ్రదర్ అంటేనేమో 1, లేదంటే మిడిల్ అంటే 3. సో మనకు కావాల్సింది ఎల్డర్ బ్రదర్ కాబట్టి 5, కాబట్టి మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది 5ని అలా న్యూమరేటర్ ఉంచుకొని 5 రాసుకుంటా. బై ఎప్పుడైనా కానీ మనకి ఏదైతే కావాలో దాన్ని న్యూమరేటర్లో అలా రాసుకోవాలి. దాని తర్వాతకి మొత్తం రేషియో ఎంత, 1 + 3 + 5 ఎంత 9. తర్వాత ఇంటూ సమ్ ఎంత 90. క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చింది 50. సో ఈ 50 అనేది ఏంటిది, 6 years ago ఎల్డర్ బ్రదర్ ఏజ్. బట్ మన క్వశ్చన్ అదా కాదు, ఏంటి, వాట్ ఈస్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఎల్డర్ బ్రదర్. సో 6 years ago కనుక్కున్నాం. 6 years ago 50 ఉంటే ఇప్పుడు ప్రజెంట్ ఎంత అవుతుంది, సో +6 చేస్తే సరిపోద్ది కదా. +6 చేస్తే ఎంత 56 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఇదే విధంగా వాడు ఒకవేళ యంగర్ బ్రదర్ అన్నప్పుడు ఏం చేయాలి, 1/9 × 90 అంటే 1/9 × 90 అంటే 10. 10 అనేది 6 years బ్యాక్. సో 10 + 6 చేస్తే 16 అనేది యంగర్ బ్రదర్ ఏజ్ అవుతుంది. ఈ విధంగా ఏది ఇచ్చినా కానీ మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. సమ్ ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఇచ్చినా కానీ ఏదైతే కనుక్కోమంటున్నాడో దాన్ని న్యూమరేటర్లో ఉంచుకోవాలి. బై
తర్వాత మొత్తం యాడ్ చేసి ఇంటూ వాడు ఎంత సమ్ ఇస్తాడో అంత సమ్తో చేసుకోవాలి. ఇది సమ్ ఇచ్చినప్పుడు చేసే మోడల్. ఇందాకటిది ప్రోడక్ట్ ఇచ్చినప్పుడు ఎప్పుడైనా కానీ వాడిచ్చిన పార్ట్స్ని మనం మల్టిప్లికేషన్ చేసుకొని దాని నుంచి 1 పార్ట్ వాల్యూ కనుక్కుంటాం. ఆ 1 పార్ట్ నుంచి ఇట్లా కనుక్కొని చేయొచ్చు. లేదు మనం కనుక్కున్న 1 పార్ట్ వాల్యూ డైరెక్ట్గా ఇక్కడ ఈక్వల్గా, ఒకవేళ ఇక్కడ 10 ఇయర్స్ ఆఫ్టర్ అని ఇచ్చాడు అనుకోండి, సో 1 పార్ట్ వాల్యూ 5 కదా, సో 10 ఇయర్స్ ఆఫ్టర్ అంటే 2 పార్ట్స్, డైరెక్ట్గా 2 పార్ట్స్ ఇంక్రీజ్ చేసేసుకోవచ్చు. ఆ విధంగా కన్వర్ట్ చేసుకునేటట్టు మనం నేర్చుకుంటే ఈజీగా పెట్టచ్చు. ఓకే, కంటిన్యూషన్గా మనం చూసుకుంటే బాలు ఈజ్ హ్యాజ్ మచ్ యంగర్ టు అబి హ్యాజ్ హీ ఈజ్ ఓల్డర్ టు చందు. స్టేట్మెంట్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే బాలు ఈజ్ హ్యాజ్ మచ్ యంగర్ టు అబి హ్యాజ్ హీ ఈజ్ ఓల్డర్ టు చందు. సో బాలు అబ్బి కంటే ఎంత చిన్నవాడో అంతే పెద్దవాడు. ఎవరికన్నా? చందు కన్నా పెద్దవాడు. ఎవరు? బాలు. ఇఫ్ ద సమ్ ఆఫ్ ద ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ అబ్బి అండ్ చందు ఈజ్ 60 ఇయర్స్. ఇందులో ఏమి ఇచ్చాడు? అబ్బి చందు ప్రజెంట్ ఏజ్ సమ్ ఇచ్చాడు. వాట్ ఈజ్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ బాలు? సో చూద్దాం. సో నేను అభిని ఏ అనుకున్నా, బాలుని బి అనుకున్నా, చందుని సి అనుకున్నా. సో ఇక్కడ మనం కనుక అబ్జర్వ్ చేస్తే బాలు ఈజ్ హ్యాజ్ మచ్ యంగర్ టు అభి. సో ఇందులో బాలు వచ్చేసి చిన్నవాడు కదా అభి కంటే. సో ఇందులో అభి పెద్దవాడు, బాలు చిన్నవాడు. నెక్స్ట్ స్టేట్మెంట్ అబ్జర్వ్ చేస్తే హీ ఈజ్ ఓల్డర్ టు చందు. ఎవరు? బాలు. బాలు చందు కన్నా కూడా ఓల్డర్ అంటే పెద్దవాడు. సో సి కన్నా కూడా బి పెద్ద కదా, అంటే ఏ కన్నా బి చిన్న, బి కన్నా సి చిన్న. అంటే ఇది మొత్తం ఏ ఆర్డర్లో ఉంది? డిసెండింగ్ ఆర్డర్లో ఉంది. ఏ పెద్ద, తర్వాతకి బి పెద్ద, దాని తర్వాతకి సి. అండ్ ఇంకోటి ఏంది? వీళ్ళిద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ ఎంత ఉందో వీళ్ళిద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ కూడా అంతే ఉంది. అదే కదా వాడు అన్నది. బాలు ఈజ్ హ్యాజ్ మచ్ యంగర్ టు అబి హ్యాజ్ హీ ఈజ్ ఓల్డర్ టు చందు. సో ఎంత చిన్నవాడో ఇక్కడ అంత పెద్దవాడు అన్నాడు. అంటే దట్ మీన్స్ ఏ మైనస్ బి. ఎందుకు? ఏ పెద్దవాడు కాబట్టి ఏ మైనస్ బి ఈక్వల్ టు బి మైనస్ సి అవుతుందా? అంతే కదా వాడు ఇచ్చిన స్టేట్మెంట్ మీనింగ్ కూడా. ఏ మైనస్ బి ఈక్వల్ టు బి మైనస్ సి. నేనేం చేయాల? ఈ మైనస్ సిని ఇవతల తెచ్చుకుంటున్నా. ఏ ప్లస్ సి ఈక్వల్ టు 2b. ఇంతవరకు ఆపేయండి. దాని తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్ చదివితే ఇఫ్ ద సమ్ ఆఫ్ ద పర్సెంటేజెస్ ఆఫ్ అబ్బి అండ్ చందు ఈ 60 ఇయర్స్. అబ్బి అండ్ చందు సమ్ అదే కదా నేను ఇక్కడ దాకా వచ్చింది. అబ్బి అండ్ చందు సమ్మే కదా. ఎంత ఇచ్చాడు? 60 ఇయర్స్ ఇచ్చాడు. సో 60 రాసుకున్నా ఈక్వల్ టు 2b. సో 2b ఈక్వల్ 60 అయితే b ఈక్వల్ టు 30 ఇయర్స్. అది అడిగింది అదే కదా. వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ బాలు? వచ్చేసిందా? ఇందులో మనకల్లా కావాల్సిన స్టెప్ వల్ల ఇది ఒక్కటి మన రావాలి. ఏబిసి రాసుకున్నాం. ఇందులో ఏ మైనస్ బి ఈక్వల్ టు బి మైనస్ సి ఎలా వచ్చింది అనేది అర్థమైతే అయిపోయింది లెక్క. సో ఇది ఎలా వచ్చింది? బాలు ఈజ్ హ్యాజ్ మచ్ యంగర్ టు అబ్బి హ్యాజ్ హీ ఈజ్ ఓల్డర్ టు చందు. సో ఎంత చిన్నవాడో అంత పెద్దవాడు సి కన్నా. సో ఈ స్టేట్మెంట్ ఇలా రాసుకోవడం రావాలి. ఇలా రాసుకోవడం వస్తే ఈ సమ్ చేయడం వస్తుంది. ఆ తర్వాత చూసుకుంటే ద రేషియో ఆఫ్ ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ 4:5. వన్ ఈజ్ యంగర్ టు అదర్ బై 3 years. వాట్ ఈజ్ ద ఏజ్ ఆఫ్ ఓల్డర్ వన్? చూస్తే ఏకి బీకి రేషియో ఇచ్చాడు. సో ఇక్కడ 1 పడాలి. 1 ఈజ్ యంగర్ టు ద అదర్ బై 3 years. సో అంటే డిఫరెన్స్ 3 years అన్నట్టే కదా మీనింగ్. 1 ఈజ్ యంగర్ టు 3 years అంటే ఒకరికంటే చిన్నగా ఉన్నాడు అంటే డిఫరెన్స్ మనకి ఇచ్చాడు. సో మనకి డిఫరెన్స్ వస్తే ఈజీగా చేయొచ్చు. సో 4:5 వాడు ఇచ్చాడు. సో రేషియోలో డిఫరెన్స్ ఎంత? ఇక్కడ 1 పార్ట్ ఉంది. సో ఈ 1 పార్ట్ వాల్యూ ఎంత ఇచ్చాడు? 3 years ఇచ్చాడు. మనల్ని ఏం అడుగుతున్నాడు? ఓల్డర్ వన్. ఓల్డర్ అంటే 5 కదా, 5 parts అడుగుతున్నాడు. ఎంత? 1 part 3 years అయితే 5 part 15 years. వాడు ఒకవేళ యంగర్ వన్ అడిగితే సో 1 part 3 years కాబట్టి 4 parts 4 3 12 years. సో ఈ విధంగా చేయొచ్చు. జనరల్గా అయితే ఎక్స్ అనుకొని చేస్తారు. 4x 5x అవంతా లెంతీగా అవుతుంది. అలా చేయకుండా పార్ట్స్కి ఇలా డివైడ్ చేసుకుంటే జస్ట్ చూసి పెట్టచ్చు. సో దాని కంటిన్యూషన్ లెక్క ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ద రేషియో ఆఫ్ ప్రజెంటేజెస్ ఆఫ్ రవి అండ్ రాజు ఆర్ 3:4. రవి ఈజ్ 4 years యంగర్ టు రాజు. సో సిమిలర్ ప్రాబ్లం లెక్కన ఉంది. ఇక్కడ ఏం అడుగుతున్న రేషియోగా? ద రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ ఆఫ్టర్ 6 years. ఇందాకేమో ఎల్డర్ బ్రదర్ అడిగాడు, ఇక్కడేమో రేషియో అడిగాడు. మళ్ళీ ఎప్పుడు? ఆఫ్టర్ 6 years రేషియో అడిగాడు. సో మనం ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ఏం చూడాలి? ఇక్కడ ఎప్పుడైనా కూడా డిఫరెన్స్ చూడాలి కదా. రేషియో డిఫరెన్స్ 1 part ఉంది. నెక్స్ట్ ఆ డిఫరెన్స్ మనకి ఎంత ఇచ్చినట్టు? 4 years యంగర్ అన్నాడంటే ఆ పార్ట్ వాల్యూ ఎంత ఇచ్చినట్టు? 4 ఇచ్చాడు.
సో 1 పార్ట్ వాల్యూ 4 ఇచ్చాడంటే సో 4 3 జా 12, 4 4 జా 16, అంతేనా? ఏజెస్ అనేది ప్రజెంట్ ఏజెస్ ఏం చేయలేదు, ఇక్కడ డిఫరెన్స్ ఇచ్చాడు ఎంత మనకి 4 ఇయర్స్ అనేది డిఫరెన్స్ ఇచ్చాడు, మనకి రేషియోలో డిఫరెన్స్ కూడా 1 పార్టే ఇచ్చాడు. సో వాడు ఒకవేళ రేషియోలో డిఫరెన్స్ కనుక 2 పార్ట్స్ ఇస్తే ఏం చేయాలి, 2 పార్ట్స్ ఇచ్చిందంటే 2 పార్ట్స్ వాల్యూ 4, సో అప్పుడు 1 పార్ట్ వాల్యూ 2 అవుతుంది. ఆ విధంగా చేయాలి 2 పార్ట్స్ ఇస్తే. సో మనకి లెక్కలో మాత్రం 1 పార్ట్ ఇచ్చాడు కాబట్టి 1 పార్ట్ వాల్యూ 4, సో 4 3 జా 12, 4 4 జా 16, ఇది పర్సెంటేజెస్ వచ్చేసింది. వాడేం అడిగాడు, రేషియో ఆఫ్టర్ 6 ఇయర్స్ కదా, సో 6 ఇయర్స్ ఆఫ్టర్ కాబట్టి ప్లస్ 6 12 ప్లస్ 6 18, తర్వాతకి 6 ఇయర్స్ ఆఫ్టర్ 16 ప్లస్ 6 22. సో డిఫరెన్స్ చేద్దామా, రేషియో చేద్దామా, రేషియో చేస్తే 2 9 జా 2 11 జా ఎంత 9:11. వాడు ఒకవేళ 6 ఇయర్స్ ఎగో అని అడుగుంటే సో 6 మైనస్ చేయాలి, 12 మైనస్ 6 6, 16 మైనస్ 6 10, సో దానికి రేషియో చేస్తే రేషియో వస్తుంది. ఆ తర్వాత చూడండి, ఇది 3 ఇయర్స్ ఎగో నానీస్ ఏజ్ వాస్ 4 times ద ఏజ్ ఆఫ్ హిజ్ సిస్టర్ ధరణి. 3 years ago, Nani's age was 4 times the age of his sister Dharani. The total age of both after 4 years will be 99 years. What is the present age of Nani? చాలా ట్రికీగా ఉంది కదా క్వశ్చన్. సో ఫస్ట్ స్టేట్మెంట్లో రాద్దాం. ఇందులో మనకు అసలు రేషియోనే ఇవ్వలేదు, కానీ రేషియో ఇచ్చిన ఎలా చూస్తేడా, నేను నానిని ఎన్ అనుకుంటా, తర్వాతకి ధరణి కదా డి అనుకుంటా. అడిగే అడిగాడు ఇచ్చాడు 3 years ఎగో అన్నాడు కదా, సో 3 years ఎగో కాబట్టి నేను -3గా చేసుకుంటా. దానికి రేషియో ఇచ్చాడు, ఎలా అబ్జర్వ్ చేస్తే 4 times ద ఏజ్ ఆఫ్ హిస్ సిస్టర్ ధరణి. 4 times అన్నాడు అంటే ఆమె 1 అయితే ఈయన 4, ఆడ 2 అయితే ఈడ 4 2 జా 8, అంటే ఎంత ఇచ్చినట్టు 4:1 అనేది రేషియో ఇచ్చినట్టు. సో ఇలా డైరెక్ట్గా రేషియో ఇవ్వకుండా 2/3 times అని కానీ 2 times అని కానీ అలా ఇస్తారు. అలా ఇచ్చినా కూడా మనకి రేషియో రాసుకోవడం రావాలి. సో ఫస్ట్ స్టేట్మెంట్ రాసుకున్నాం, అయిపోయింది. దాని తర్వాత సెకండ్ ఏమి ఇచ్చారు చూడండి, ద టోటల్ ఏజ్ ఆఫ్ బోత్ ఆఫ్టర్ 4 years విల్ బీ 99 years. సో టోటల్ ఏజ్ ఇచ్చాడు, ఎవరెవరిది, నానిది ధరణిది. ఎప్పుడు 4 years ఆఫ్టర్ అంటే +4 కదా, ఎంత ఇచ్చాడు 99 ఇచ్చాడు. సో మనకి ఇక్కడ చూసుకుంటే రేషియోనేమో ఒకప్పుడు ఇచ్చాడు, ఎప్పుడు 3 years బ్యాక్ రేషియో ఇచ్చాడు. సమ్ ఏమో 4 years ఆఫ్టర్ ఇచ్చాడు. నేనేం చెప్పాను ఫస్ట్లో, ఎప్పుడైనా కానీ రేషియో అను సమ్ లెక్కలు ఎప్పుడు ఇచ్చినా కూడా 2 ఒకే టైంలో కన్వర్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ రేషియో ఇచ్చాడు కదా మనకి ఎంత 4:1 అనేది 3 years బ్యాక్ ఇచ్చాడు కదా. సో దీన్ని కూడా 3 years బ్యాక్ చూసుకుందాం. సో ఇక్కడ చూస్తే మనకి 4 years ఆఫ్టర్ 3 years బ్యాక్, టోటల్ ఎంత టైం డిఫరెన్స్ 7 years అన్నట్లే కదా. సో 7 years ఆఫ్టర్ కాబట్టి ఉండదు ఎంతమంది, ఇద్దరే కదా, నాని అండ్ ధరణి. సో ఇద్దరిదే కాబట్టి 2 7 జా ఎంత 14 మైనస్ చేయాలి. ఎందుకు బ్యాక్ పోతున్నాం, మనకి రేషియో ఎప్పుడైనా ఎక్కడ పోతున్నాం 3 years ఆఫ్ ఎగోకు పోతున్నాం. సో ఎగోకు పోతున్నాం కాబట్టి మైనస్ చేస్తున్నాం. సో 99 - 14 చేస్తే ఎంత వచ్చింది 85. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 3 years ఎగో నానీస్ ధరణీస్ ఏజ్కి రేషియో వచ్చింది. నెక్స్ట్ 3 years ఎగో వాళ్ళ మొత్తం వచ్చింది ఎంత 85. మరి వాడేం అడుగుతున్నాడు, వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ నాని. సరే ప్రజెంట్ పక్కకు పెట్టండి, ఫస్ట్ మనకు కావాల్సింది ఎవరు, నాని కదా. సో దీంట్లో మనది నానిది ఎంత డిఫరెన్స్ వచ్చేసి రేషియో, నానిది 4 కదా, 4 రాసుకున్నా బై టోటల్ ఎంత 4 + 1 5 ఇంటూ సమ్ ఎంత 85 చేస్తే, సో డైరెక్ట్గా చేశాను క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది 68 అనేది మనకు రావడం జరిగింది. ఓకేనా, 68 వచ్చింది. మరి ఇదేంటి ప్రజెంట్ ఏజ్ ఆఫ్ నాని, 3 years ఎగో నాని. మరి ప్రజెంట్ ఏజ్ కావాలి కాబట్టి 3 years ఎగో 68 అయితే ఇప్పుడు ఎంత అవుతుంది +3 చేస్తే ఎంత వస్తుంది 71 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఇది ఏం చేయలేదు, దీంట్లో వాడు ఇచ్చిన స్టేట్మెంట్ని మనం ఇలా ఈక్వేషన్స్ రూపంలో రాసుకోవడం వస్తే మనకి ప్రాబ్లం చేయడం ఈజీ అవుతుంది. మిగిలినవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం.